విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయ కాంప్లెక్స్ సమావేశాలు కీలకమని గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులతో నూతన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు ఎంతో అవసరమని ముస్టిపల్లి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయ కాంప్లెక్స్ సమావేశాలు కీలకమని గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులలో నూతన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు ఎంతో అవసరమని ముస్టిపల్లి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలుగు భాషా పండితుల కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి మరియు గట్టుపల్లి మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల తెలుగు భాషా పండితులు కాంప్లెక్స్ సమావేశాలు తమ పాఠశాలలో ఏర్పాటు చేయడం సంతోషదగ్గ విషయమని ఆయన అన్నారు. పాఠశాల వాతావరణం అంతా కవులు, కళాకారులు, రచయితల సమ్మేళనంగా కనపడుతుందని, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాలకు వచ్చినప్పుడు విద్యార్థులతో కొత్తదనం కనబడుతుందన్నారు. ఉపాధ్యాయులు అననిత్యం కొత్త కొత్త విషయాలను తెలుసుకొని విద్యార్థులకు బోధన, అభ్యాసనలో నూతన విషయాలను తెలియపరుస్తూ తెలుగు భాష పట్ల అవగాహన కల్పిస్తున్న తీరును ఆయన కొనియాడారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల పట్ల విద్యార్థులకు అభివృద్ధి కలిగించే తెలుగు ఉపాధ్యాయులేనని, విద్యార్థి జీవితంలో స్థిరస్థాయిగా నిలిచేది తెలుగు ఉపాధ్యాయులు ఉండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్గా బిరుదోజు దామోదరాచారి, కత్తి కృష్ణారెడ్డి, తెలుగు భాషా పండితులు తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ సమావేశాన్ని ప్రారంభించుకోవడానికి మరి గౌరవ హెడ్ మాస్టర్ ప్రారంభించాల్సిందిగా కోరుతూ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ రండి సార్. నాంపల్లి, చింతపల్లి, గట్టుపల్లి మండలాల తెలుగు ఉపాధ్యాయుల సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ ప్రధాన ఉపాధ్యాయులను మేము కోరుతున్నాం సార్. ఈ కార్యక్రమం కంటే ముందుగానే ఇక్కడ అందరూ తెలుగు కవులు, తెలుగు పండితులు మనం ముందుగానే మరి అందశ్రీ తెలంగాణ సాంగ్ రచయిత, దాన్ని మన తెలంగాణ జాతీయ గేయంగా ప్రకటించారు. మరంత గొప్ప కవి, సహజ కవి, అనియత విద్య ద్వారా, అనియత విద్య కూడా కాదు, పాఠశాలకు వెళ్లకుండా సహజత్వం కలిగినటువంటి గొప్ప కవి. అలాంటి వారు సడన్గా మన నుండి దూరం అయ్యారు. కావున తెలంగాణ ఒక కవిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. అలాంటి కవి మరణానికి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనవంతుగా మనం కూడా మరి ఒక్క నిమిషం మౌనం పాటిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా సార్ అనేటువంటిది పాడి మనకు వినిపిస్తారని ఆశిస్తున్నాను.
మిగతా వాళ్ళకు కూడా చక్కని ఆలోచనలు వస్తాయని నా బలమైన నమ్మకం. ఎందుకంటే ఒక హెడ్ మాస్టర్ బాగాలేకపోతే పాఠశాల అంతా కూడా గతిరవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే హెడ్ మాస్టర్ ఎప్పుడైతే క్రమశిక్షణకు ముందుగా వచ్చి టైం వరకు ఉండి మంచి పరిపాలనా దక్షత ఉన్నట్టయితే ఆ పాఠశాల ఎప్పుడైనా బాగానే ఉంటుంది. అది సార్ చెప్పిన సూచనలు మనకు చాలా జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి మాటలు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మనం ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ప్రార్థన తర్వాత సార్ తర్వాత మనకి గ్రంథాలయాల నిర్వహణ, గ్రంథాలయాల కమిటీలు, బాలల కమిటీలు, పోస్టర్ అనేటువంటి అంశాల మీద మనకు ఈ సెషన్లో ఉంది. కాబట్టి నేను చెప్పడం కాదు, మీకు తెలిసినంతలో మీ పాఠశాలలో గ్రంథాలయ నిర్వహణ ఎలా ఉంది, దాంట్లో యొక్క పనితీరు ఎట్లా ఉంది, ఆ ఉపయోగాలు ఎట్లా ఉన్నాయి, ఆ గ్రంథాలయంలో ఉండే పుస్తకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా మనం గ్రంథాలయాల నిర్వహణ సరిగ్గా ఉండాలంటే విద్యార్థులు బాగా గ్రంథాలయానికి అట్రాక్ట్ కావాలంటే వాళ్ళ యొక్క పఠన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఎలాంటి తోడ్పాటును అందియాలి, గ్రంథాలయంలో ఎలాంటి పుస్తకాలు ఉంచితే బాగుంటుంది, ఉపాధ్యాయుడు ఎలా ప్రతిస్పందించాలి, పిల్లల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, దాని మీద మీ అనుభవాలను ఒకసారి పంచుకుంటే, ఇక్కడ ఏం లేదు, ఎవరు చెప్పేది ఏం లేదు, మన అనుభవాల్ని మనం పంచుకోవడం ద్వారా, కొత్త కొత్త పద్ధతులు నేర్చుకోవడం ద్వారా మనం అవుట్పుట్స్ ఎలా సాధించాలి ప్రతి దాంట్లో అనేది బాగా మనం తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం.